హైదరాబాద్ నగరంలో రాత్రి వెలుగు కాంతులు వెలిగాయి, కానీ ఒక చిన్న అంధకారం అలానే మిగిలింది. నగరంలో ప్రసిద్ధ పారిశ్రామికవేత్త వెంకటేశ్వరరావు 55 ఏండ్ల వ్యక్తి సాయంత్రం తన ఇంట్లో నిద్రపోతుండగా ఒక ప్రమాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇంట్లోకి చొరబడిన దొంగలు నిద్రలో ఉండగానే అతన్ని హత్య చేసి 5 కోట్ల రూపాయల నగదు దొంగిలించారు. వెంకటేశ్వరరావు హత్యను పోలీసు శాఖ కఠినంగా విచారించసాగింది. అధికారి కిరణ్ వయసు 40 ఏండ్లు. అనేక కేసులు పరిష్కరించిన అధికారిని ఈ కేసు ఆమెకు అప్పగించబడింది. ఆమె మరియు ఆమె బృందము శ్రద్ధగా ఆ మృతదేహాన్ని శోధించి మర్డర్ మిస్టరీని పరిష్కరించడానికి అంకితమైంది. పోలీసులు ఇంట్లోని అందరినీ ప్రశ్నలు అడిగారు. వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు, మిత్రులు, ఉద్యోగులు అందరూ అనుమానితులలే. వారి ఇంట్లో అత్యంత గమ్మత్తైన విషయం ఏంటంటే రాత్రి 11 గంటలకు సీసీ కెమెరాలో కొన్ని దృశ్యాలు పోలీసుల చేతికి చిక్కినాయి. పోలీసులు అందరూ సాక్షులను వివరంగా విచారించారు. మొదటిగా వెంకటేశ్వరరావు పుస్తకాలపై ఆకర్షితులైన పోలీసులు పరిశీలించిన అనంతరం కుమారుడు రాహుల్ 30 ఏండ్లు, అతని వయస్సు, ఐటీ రంగంలో పనిచేసే కొడుకు, ఇంట్లో పనిచేసే నరేష్ 25 ఏండ్ల పనివాడు కూడా అనుమానితులుగా నిలిచారు. పోలీసుల పరిశోధన సవాలుగా మారింది. అందులో మొదటగా ఒక ప్రత్యేక మార్గం నుండి రాహుల్ మరియు నరేష్ జంటగా ఇంట్లోకి దూరి వెంకటేశ్వరరావుని హతమార్చారు. తరువాత నగదు దొంగిలించారని రుజువు అయింది. రాహుల్ తన తండ్రికి వ్యతిరేకంగా పెద్ద మొత్తం డబ్బు కోసం పనివాడితో మర్డర్ కోసం ప్లాన్ చేసినాడు. కానీ నరేష్ పనివాడిగా ఉండి కూడా యజమానిని చంపడంలో భాగస్వామి అయి నగదు దోపిడీకి మారాడు. ఇద్దరూ నేరస్తులు. కిరణ్ సంతృప్తికరమైన ఆధారాలను సేకరించి రాహుల్ మరియు నరేష్ పై దర్యాప్తు పూర్తి చేసింది. జట్టు చేసిన దర్యాప్తు తర్వాత నరేష్ పోలీసులకు ఇంతకు ముందే జరిగినదంతా రహస్యంగా వివరించారు. మరియు రాహుల్ నరేష్ సహాయం తీసుకున్నప్పటికీ అనుకున్నది సాధించలేకపోయాడు. మార్గనిర్దేశకుల చేతుల్లో కేసు సక్రమంగా నడిచింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిరణ్ మరియు ఆమె బృందము ఇచ్చిన సాక్ష్యాలతో బలంగా వాదించి రాహుల్ మరియు నరేష్ లను ముద్దాయిలుగా నిరూపించాడు. ఇద్దరు తగిన శిక్షను పొందారు. కిరణ్ మరియు అతని బృందాన్ని అందరూ అభినందించారు. చీకటి నక్షత్రాలు అనగా కిరణ్ మరియు ఆమె బృందము చివరికి ఆ నక్షత్రాల వెనుక ఉన్న చీకటి అంధకారాన్ని ఛేదించి న్యాయాన్ని కాపాడి విజయం సాధించారు.